అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికకి మీ అందరికి కూడా స్వాగతం. గత సంచికలో మనం ఉద్యోగులకు సంబంధించినటువంటి మైనర్ పెనాల్టీస్ అనేటువంటి వాటి గురించి 4 ఉంటాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే మనము ఈ సంచికలో మేజర్ పెనాల్టీస్ ఏమిటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేజర్ పెనాల్టీస్ అనేటువంటివి 4 ఉంటాయి. దీనిలో మొట్టమొదటి మేజర్ పెనాల్టీ ఏంటంటే విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్. భవిష్యత్తులో ప్రభావం ఉండే విధంగా ఇంక్రిమెంట్ నిలుపుదల చేయటము అంటారు దీని తెలుగులో. అంటే ఒక ఉద్యోగికి ఈ రోజున ఆగస్టు 25వ తేదీ నాడు ఒక ఇంక్రిమెంట్ విత్ హోల్డ్ చేస్తూ ఆర్డర్ ఇచ్చారనుకోండి. విత్ హోల్డింగ్ ఆఫ్ వన్ ఇంక్రిమెంట్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అని ఇచ్చారనుకోండి. ఆ ఉద్యోగికి సెప్టెంబర్ 1వ తేదీన కానీ ఆగస్టు 20 తర్వాత ఏ రోజైతే పనిష్మెంట్ ఇచ్చారో ఆ తర్వాత డ్యూ వచ్చినటువంటి ఇంక్రిమెంట్ని విత్ హోల్డ్ చేస్తారు. ఉదాహరణకు ఆ ఉద్యోగి సెప్టెంబర్లోనో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ సెప్టెంబర్ నుంచి వచ్చే ఆగస్టులోపు ఎప్పుడు ఇంక్రిమెంట్ అయితే డ్యూ పడుతుందో ఆ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా విత్ హోల్డ్ చేస్తారనమాట. ఒక ఇంక్రిమెంట్ ఆపారు కాబట్టి ఆ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వటం జరగదు. ఉదాహరణకి ఇప్పుడు ఆ ఉద్యోగి 25,000 రూపాయలు బేసిక్ పేలో ఉన్నాడు. అక్కడ వచ్చేసి 1,000 రూపాయలు కనుక ఇంక్రిమెంట్ రేట్ ఉంటే ఇప్పుడు 25,000 తీసుకుంటున్నాడు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఆయనకి ఇంక్రిమెంట్ డ్యూ ఉంది. ఆ ఇంక్రిమెంట్ అనేటువంటిది వచ్చే సంవత్సరం ఆగస్ట్ అనుకోండి. ఇప్పుడు ఆగస్టు 25 ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వచ్చే సంవత్సరం ఆగస్టులో ఉన్నటువంటి ఇంక్రిమెంట్ ఆపుతాం. అది అప్పుడు ఆయన 25,000 నుంచి 26,000కి రావాలి. అలా రాకుండా 25,000 రూపాయల బేసిక్ పేతోనే మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా కంటిన్యూ అవుతాడనమాట. తర్వాత 26వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ వచ్చిన తర్వాత ఆయనకి ఇంక్రిమెంట్ రావాలి మళ్ళీ. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 25,000కే 1,000 రూపాయలు కలిపి 26,000 ఇస్తారు. అదే వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అయితే 25లో రావాల్సినటువంటి 1,000 రూపాయలు, 26లో రావాల్సినటువంటి 1,000 రూపాయలు రెండూ కలిపి ఆగస్టు 1వ తేదీ నాడు ఆగస్టు 1, 2026 నాడు 25,000 నుంచి 27,000కి పెంచుతారు వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆర్డర్ ఇస్తే. విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ కనుక ఆర్డర్ ఇస్తే భవిష్యత్తులో ఇంకా ఇంక్రిమెంట్ పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగికి ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉందనుకోండి, ఈ 10 సంవత్సరాలు కూడా ఇంకా ఆ ఉద్యోగికి ఆ ఇంక్రిమెంట్ అనేది రాదు. ఇది మేజర్ పనిష్మెంట్. అంటే భవిష్యత్తులో ఒక ఉద్యోగికి విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ కనుక ఇంక్రిమెంట్ స్టాప్ చేసినట్లయితే ఇక భవిష్యత్తులో ఆ ఇంక్రిమెంట్ అనేది రిలీజ్ అవ్వటం అనేది జరగదనమాట. అయితే ఈ ఇంక్రిమెంట్ల విషయంలో విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది అందుకని మేజర్ పనిష్మెంట్. వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అనేది మైనర్ పనిష్మెంట్. ఎందుకంటే ఆ 1 సంవత్సరం వరకు 2 సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాలు ఆపుతారో ఇంక్రిమెంట్ అంతవరకే రావాల్సినటువంటి ద్రవ్య సదుపాయం రాదు. తర్వాత ఆ ఇంక్రిమెంట్స్ రెస్టోర్ అవుతాయి. విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్లో ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ ఇంక్రిమెంట్ రెస్టోర్ అవ్వదు కాబట్టి దీన్ని మేజర్ పనిష్మెంట్ కింద ట్రీట్ చేయడం జరిగిందనమాట. సో ఇది విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అనేది మొట్టమొదటి మేజర్ పనిష్మెంట్. తర్వాత రెండవది ఏంటంటే రిడక్షన్ టు లోయర్ ర్యాంక్ ఆర్ ఇన్ పొజిషన్ ఆర్ ఇన్ సీనియారిటీ. ఇది రెండవది అనమాట. ఒక ఉద్యోగి ఒక పోస్ట్లో పనిచేస్తూ ఉన్నాడు, ఏదో ఇర్రెగ్యులారిటీ చేశాడు. మేజర్ ఇర్రెగ్యులారిటీ చేయటం వల్ల అది ప్రూవ్ అయినప్పుడు మేజర్ పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తూ ఆ ఉద్యోగిని యాజ్ ఎ మెజర్ ఆఫ్ పనిష్మెంట్ కింద ఆయన్ని కింది పోస్ట్కి రివర్షన్ చేయటం జరుగుతుందన్నమాట. దాన్ని రిడక్షన్ టు లోయర్ ర్యాంక్ ఇన్ ది పోస్ట్ అంటారనమాట. అలాగే ఇది మేజర్ పనిష్మెంట్. ఒకసారి కనుక ఆ పనిష్మెంట్ కనుక ఇచ్చేసినట్టయితే మనకి అది మేజర్ పనిష్మెంట్ కింద ట్రీట్ చేయటం జరుగుతుంది. అలాగే దీనిలోనే రిడక్షన్ టు లోయర్ స్టేజ్ ఇన్ సీనియారిటీ అని ఇంకోటి కూడా ఉంది. ఈ రెండు మేజర్ పనిష్మెంట్ నెంబర్ 2 అనమాట. అంటే ఒక ఉద్యోగి సీనియారిటీ లిస్టులో ఒక 5వ పేరులో ఉన్నాడు అనుకోండి, ఆయన్ని 5వ పేరు నుంచి 10వ పేరుకో 15వ పేరుకో కిందకి దించేయటం లోయర్ స్టేజ్ ఇన్ సీనియారిటీ లిస్ట్. అలా తగ్గించడం కూడా మేజర్ పనిష్మెంటే అవుతుందన్నమాట. ఎందుకనంటే సీనియారిటీ లిస్టులో ఉన్నాడు 5వ పేరులో, అతి త్వరలో ఒక 5, 6 వేకెన్సీస్ రాబోతున్నాయి. ఈయన ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు 5వ పేరు నుంచి 10వ పేరుకి దించేయటం వల్ల ఈయనకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వాయిదా పడిపోతుంది. పైగా ఈయనకంటే జూనియర్స్ ప్రమోట్ అయిపోతూ ఉంటారు. సో జూనియర్స్ ప్రమోట్ అయినప్పుడు సర్వసాధారణంగా ఉద్యోగులకి విపరీతమైనటువంటి బాధ ఉంటుంది కాబట్టి అది మేజర్ పనిష్మెంట్. తర్వాత ఆయనకి సమయానికి రావాల్సినటువంటి ప్రమోషన్ కూడా ఈ సీనియారిటీలో మార్పులు చేయటం వల్ల రాదు కాబట్టి అది కూడా విత్ హోల్డింగ్ ఆఫ్ ప్రమోషనే కిందకే భావించబడుతుంది కాబట్టి ఇది కూడా ఒక మేజర్ పనిష్మెంట్ అనమాట. డైరెక్ట్గా రివర్షన్ ఇవ్వటం ఒకటి, లేదా సీనియారిటీలో తగ్గించడం ఒకటి. ఈ రెండు కూడా
మేజర్ పనిష్మెంట్ నెంబర్ 2 కింద విత్హోల్డింగ్ రిడక్షన్ టు లోయర్ స్టేజ్ ఇన్ సీనియారిటీ లిస్ట్ ఆర్ రిడక్షన్ ఇన్ ఏ టైమ్ స్కేల్. టైం స్కేల్ కూడా తగ్గించడం అనేటువంటిది. మన టైం స్కేల్, మనం ఇప్పుడు ఒక టైం స్కేల్లో పనిచేస్తున్నాం. ఆ టైం స్కేల్లో ఇప్పుడు మనం ఒక స్టేజ్లో ఉన్నాం, ఆ స్టేజ్ నుంచి తక్కువ స్టేజ్కి తగ్గిస్తారనమాట. ఇది కూడా మేజర్ పనిష్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే విత్హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఎట్టయితే మనకి ఈ పనిష్మెంట్ ఫర్దర్గా రాదో, ఈ లోయర్ స్టేజ్కి తగ్గించినప్పుడు కూడా మనకి ఆ సదుపాయం మళ్ళీ రాదనమాట. ఉదాహరణకి మనం చూసినట్టయితే 25,000 బేసిక్ పేలో ఉన్నటువంటి వ్యక్తిని లోయర్ స్టేజ్ ఇన్ టైం స్కేల్ మార్చి 25,000 రూపాయల నుంచి 24,000కి మార్చారనుకోండి ఒక స్టేజ్లో, అప్పుడు కూడా ఆయనకి ఒక ఇంక్రిమెంట్ నష్టపోవటం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇది రెండవది. ఇకపోతే ఇది మూడవది వచ్చేసి ఏంటంటే మేజర్ పనిష్మెంట్లో కంపల్సరీ రిటైర్మెంట్ అంటారు. ఇక ఉద్యోగంలో కొనసాగటం వలన, ఆ కార్యాలయంలో కొనసాగించడం వలన చాలా భవిష్యత్తులో కూడా ఆ ఉద్యోగి యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు, ఇప్పటికే చాలాసార్లు చూసాము, అయినా కూడా అటువంటి ప్రవర్తనలో మార్పు రాలేదనుకున్నప్పుడు ఇక ఆ కార్యాలయంలో ఆ ఉద్యోగంలో కొనసాగితే ప్రభుత్వానికి లేకపోతే డిపార్ట్మెంట్కి నష్టం జరిగే అవకాశం ఉందని భావించినప్పుడు ఈ కంపల్సరీ రిటైర్మెంట్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఆయనకి ఎంత సర్వీస్ ఉందో ఆ సర్వీస్ మొత్తం కోల్పోతాడు, ఆ సర్వీస్కి రావాల్సిన ఇంక్రిమెంట్లు కోల్పోతాడు, ఆ సర్వీస్లో రావాల్సిన పే ఫిక్సేషన్లు కోల్పోతాడు. ఏ రోజైతే ఈ ఆర్డర్ ఇస్తారో ఆ రోజున రిటైర్ అయిపోతాడు. అయితే ఇక్కడున్న సౌలభ్యం ఏమిటి అంటే ఈ కంపల్సరీ రిటైర్మెంట్ ఇంపోజ్ చేసినప్పుడు ఆయన కుటుంబానికి ఆయనకి రావాల్సినటువంటి ఏ పెన్షనరీ బెనిఫిట్స్ ఏ ఉన్నాయో అవి రిలీజ్ అవుతాయి. సో ఇది కంపల్సరీ రిటైర్మెంట్ అంటే సర్వీస్ కోల్పోతాడు, ఆ సర్వీస్లో రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ తదితర ద్రవ్య సదుపాయాలన్నీ కూడా కోల్పోతాడు. కాబట్టి ఇది కూడా మూడవ మేజర్ పనిష్మెంట్గా ప్రభుత్వం దీన్ని నిర్ణయించడం జరిగిందనమాట. అలాగే ఇక ఆ నాలుగో మేజర్ పనిష్మెంట్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఆ ఉద్యోగిని ఉద్యోగంలోంచి రిమూవ్ చేస్తారు, తొలగిస్తారనమాట. రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేది కనుక ఒక ఉద్యోగి మీద ఇంపోజ్ చేసినట్టయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనకి రావాల్సినటువంటి ఉద్యోగం పోతుంది, అలాగే ఆయనకి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా రావు. ఎందుకంటే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ కనుక ఇష్యూ చేస్తే ఆయన పాస్ట్ సర్వీసు జీరోగా అయిపోతుంది. కాబట్టి పాస్ట్ సర్వీస్ లేదు కాబట్టి ఆయనకు రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అనేవి రావన్నమాట. అయితే ఈ సందర్భంలో ఏంటంటే ఆ ఉద్యోగి కనుక ఆయనకున్నటువంటి జీపీఎఫ్ ఖాతాలో ఆయనకున్నటువంటి డబ్బులు ఇస్తారు, ఏపీజీఎల్ఐ ఉంటే ఆయన దాచుకున్న ఏపీజీఎల్ఐ ఇస్తారు, గ్రూప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇస్తారు. అయితే జీపీఎఫ్ ఇవ్వాలంటే మాత్రం నేను ఈ పనిష్మెంట్ మీద పై అథారిటీకి అప్పీల్ చేసుకోను, ఈ పనిష్మెంట్ అంగీకరిస్తున్నాను అని ఆయన డిక్లేర్ చేసినప్పుడు మనం జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ ఇలాంటివి మనం రిలీజ్ చేస్తామన్నమాట. లేదా అప్పీల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి రిలీజ్ చేయటం జరుగుతుందన్నమాట. తర్వాత ఏంటంటే మనకి తర్వాత పనిష్మెంట్ వచ్చేసి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. ఇది పెద్ద పనిష్మెంట్ అనమాట. ఐదవ పనిష్మెంట్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. ఈ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటిది పనిష్మెంట్ ఇంపోజ్ చేసిన సందర్భంలో కూడా ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుంది. ఇది ఈ సందర్భంలో కూడా ఆ ఉద్యోగికి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అనేటువంటివి ఏమీ రావు. ఎందుకనంటే ఈ సందర్భంగా ఆ మేజర్ పనిష్మెంట్ ఇంపోజ్ చేశారు కాబట్టి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ రావు. మళ్ళీ ఇదే సందర్భంలో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ ఆయన దాచుకున్నటువంటివి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట, ఇవ్వవచ్చు. అయితే ఈ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసు, రిమూవల్ ఫ్రమ్ సర్వీసు ఈ రెండు పనిష్మెంట్లు ఏది ఇంపోజ్ చేసినా ఉద్యోగం అనేది పోతుందన్నమాట, ఉద్యోగంలో తొలగించబడతాడు. అయితే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేది ఇంపోజ్ చేస్తే దానికి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఇంపోజ్ చేయడానికి తేడా ఏంటంటే ఒక ఉద్యోగి ఒక డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్లో రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయినప్పుడు మరలా ఆయన ఏదన్నా ఎగ్జామ్ రాసుకొని ఇంకో డిపార్ట్మెంట్లో ఇంకొక పోస్ట్లో పునర్నియామకం పొందేటువంటి హక్కు అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒక వ్యక్తి మీద ఒక డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్లో డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అనేది ఇంపోజ్ చేయడం అనేది కనుక జరిగినట్టయితే ఇక భవిష్యత్తులో ఆయనకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ మిగిలిన ఏ రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదన్నమాట. అంటే భవిష్యత్తులో ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు. ఆయన కనుక స్కిల్ ఉంటే ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళి ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవాలి తప్ప డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అనేది ఒక ఉద్యోగి మీద కనుక ఇంపోజ్ చేసినట్లయితే ఇంకా ఆ ఉద్యోగికి భవిష్యత్తులో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇండియాలో ఎక్కడా కూడా ఆయనకి తిరిగి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉండదన్నమాట.
ఇది 5 మనకున్నటువంటి మేజర్ పనిష్మెంట్స్. అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏంటంటే, ఆ మైనర్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయాలన్నా, మేజర్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయాలన్నా మనం CCA రూల్స్ కింద ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ మాత్రమే ఈ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయాలి తప్ప స్ట్రైట్ అవే మనకి నచ్చినట్టు ఈ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఈ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయడానికి లేదు. ఆ ప్రొసీజర్స్ ఏంటి, ఎలా ఫాలో కావాలి అనేటువంటిది మరొక వీడియోలో మీకు సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి. మీ మిత్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు షేర్ చేయండి. అలాగే ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.